హాల్లో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. తోటి వాళ్ళకి శుభాకాంక్షలు, చిన్నపిల్లలందరికీ ఆశీస్సులు. ఈరోజు జూలై 26 చాలా స్పెషల్ డే. ఎందుకో తెలుసా ఎవరికైనా? ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ డే. అంటే ఏంటో తెలుసా? పరాయి దేశం వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమిస్తే మన భారత సైన్యం విజయం సాధించిన రోజు. ఇటువంటి మర్చిపోలేని రోజున మర్చిపోలేని సభ జరగటం చాలా ఆనందదాయకం. ఈ లోపలికి వస్తూనే ఒకలాంటి ప్రశాంతమైన వాతావరణం. అంటే మళ్ళీ ఒకసారి నేను నా చిన్నతనంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే నేను చదివింది కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే. కాలేజ్ ఒక్కటి కాదు, ఇంటర్మీడియట్ ఒక్కటి ప్రైవేట్ కాలేజ్. 10th వరకు గవర్నమెంట్, 8th వరకు గవర్నమెంట్ కాలేజ్ స్కూలు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ ఖమ్మం బైరా. దాని తర్వాత ఇంటర్ ఒకటి సెయింట్ జోసెఫ్స్, ఒకటి ప్రైవేట్ కాలేజీ, అంటే కార్పొరేట్ కాదు ప్రైవేట్ కాలేజ్ అంటే. తర్వాత డిగ్రీ పీజీ అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే. అంటే మా స్కూల్ వాతావరణం కూడా ఇలానే ఉండేదన్నమాట. రాగానే ఎదురుగా చెట్లు అవన్నీ కూడా. ఎడ్యుకేషన్ సిస్టము కాలక్రమేణా ఏమవుతుందంటే మారుతూ వస్తుంది. మీరు ఎంతవరకు మరి పురాణ కథలు చరిత్రలు చదువుతారో నాకు తెలియదు. ఇంతకుముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేదంటే గురుకుల వ్యవస్థ, ఐడియా ఉండేది. సో అప్పుడు ఏం చేసేవాడంటే శిష్యుడి గురువుని ఎత్తుకుంటూ వెళ్ళేవాడు. ఎవరైతే ఏం చెప్తారు, ఎలా చెప్పగలుగుతున్నారు, తెలుసుకోవాలి జ్ఞానము అని చెప్పేసి. ఇప్పటిలాగా స్కూళ్ళు దాంట్లో అడ్మిషన్ ప్రాసెస్ అలా ఉండేది కాదు. గురుకుల వ్యవస్థ అనేది ఉండేదన్నమాట మన ప్రాచీన కాలంలో. అప్పుడు ఎలా ఉండేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞానం అంటే నాలెడ్జ్, తత్వదర్శిన తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎక్కడైతే గురువు గారు ఉన్నారో ఆయన వెతుక్కుంటూ వెళ్ళగానే నేను రాధా బాబు వెల్కమ్ అని చెప్పి పూలేసి పిలిచి చేసేవాళ్ళు కాదు కదా. వాళ్ళని చాలా బతిమాలుకోవాలి. అంటే నీకు అర్హత ఉంది నేర్చుకోవడానికి అని నేర్పించుకోవాలి. ప్రణిపాతేన నమస్కారాలు చాలా మందికి ఉంటాయి. మనం నమస్కారం అంటే ఏం చేస్తాం? మన సాంప్రదాయం ప్రకారం 2 చేతులు జోడించి పెడతాం, అది నమస్కారం. ఈ మధ్య కొత్త సంస్కృతి ఏమైంది? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఇప్పుడు అవి కూడా పోయింది. తల ఇలా అంటారు. నమస్కారం పెట్టారో తెలియదు, పెట్టారో తెలియదు. నమస్కారం చేసే పద్ధతి అది కాదు. 2 చేతులు ఒక కరానికి ఒక కరం రెండూ కూడా కలిపినప్పుడే దాంట్లో వచ్చేటువంటి శక్తిని ఎదుటి వాళ్ళకి ప్రశ్నింపజేయడం అనేది నమస్కారం ఉద్దేశం. గురువు దగ్గర అది కూడా సరిపోదు. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం అంటాం కదా వ్యవహారికంలో. అట్లా దాంట్లో ఏమవుతుంది అని అంటే, సాష్టాంగం అంటే కింద పడుకొని ఏదో పడుకొని దండం పెట్టినట్టు కాదు. దాంట్లో మన నుదురు, కళ్ళు, చేతులు, వక్షస్థలం, ఉదరం, పిక్కలు, మొత్తం కాళ్ళు, మోకాళ్ళు అన్నీ కూడా భూమిని స్పర్శిస్తాయన్నమాట. అంటే ఏంటంటే మనకున్నటువంటి ఈగోని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని కింద పరిచి నీ ముందు మోకరిల్లుతున్నాము, ఆ జ్ఞానాన్ని మాకు ఇయ్యండి అని చెప్పేసి పరిప్రశ్నేన సేవ చేసేవాళ్ళు గురువుకి. చేసినప్పుడు గురువు గారు ఎప్పుడైతే ఖాళీ ఉన్నారో చూసుకొని, మూడు బాగుందో చూసుకొని, పరిప్రశ్నేన అంటే రకరకాలటువంటి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లన్నీ అడిగి దాని నుంచి ఆన్సర్స్ తెలుసుకునేవాళ్ళు. రాను రాని ఏమైందంటే అదృష్టం శాతం మారుతూ వచ్చింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ మోడర్నైజ్ అయిపోయింది. స్తోమత ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ చదివించారు. మా అబ్బాయి పలానా చోట చదువుతున్నాడు, మా అమ్మాయి పలానా చోట చదువుతుంది అని చెప్పుకునే సంస్కృతి మొదలైంది. కానీ ఇంకా మన గవర్నమెంట్ కాలేజెస్లో కూడా, స్కూల్స్లో కూడా ఇంకా మంచి టీచర్స్ ఉన్నారు. చదువుకునే విద్యార్థులు కూడా అటువంటి ఎంతైనా కూడా చదువుకొని బాగా ప్రకాశించగలిగినటువంటి చేయ ఉంది అని నిరూపించేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్లో ఇది ఒకటి.
మేము ఫస్ట్ టైం ఈ స్కూల్కి ఎలా వచ్చామంటే ఈ కాలేజ్కి ఓటేయడానికి వచ్చాము ఈ కళాశాలకి. ఎలక్షన్ అలా పోతూ ఉంది, ఇదే లైన్లో ఇలానే నుంచున్నాను. నుంచుంటే అలా కనిపించినాయి అనమాట. ఇలా అన్నింటిలో జైల్లో మనకి స్టూడెంట్స్కి వచ్చిన ఫొటోస్ చూసాను అనమాట. చాలా చోట్ల అంటూ ఉంటారు గోడలకి చెవులుంటాయని, కానీ కళాశాల గోడలకి నోరు, పెదాలు, వాయిస్ బాక్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఫొటోస్ అవి చూసి ఇక్కడ అంత బాగా వచ్చాయా అని చెప్పేసి సార్ అన్నారు కదా, నేను మొట్టమొదటిసారి బుక్స్ పంపించాను అని. బుక్స్ పంపించాలన్న ఆలోచన కూడా నాకు ఈ ఫ్లెక్సీస్ చూసే వచ్చిందనమాట. అయ్యో స్కూల్ ఇక్కడ బాగా చదువుతున్నట్టున్నారు అని. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివచ్చాము. సో ఇప్పుడు చూసిన అట్మాస్ఫియర్ అంతా కూడా ఇలా నుంచోవడము, ఫస్ట్ వచ్చిందని చెప్పడం, ఇవన్నీ మాకు బాగా అలవాటైనటువంటి ఏమన్నా కానీ మిస్టా, ఫాతిమా, రేపు ఇంకో XYZ ABC ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. సో ఈ ఫస్ట్ రావడం అనేది ఒక పేరుకి మాత్రమే పరిమితం కాదు. సో రేపు ముందు ముందు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ కాలేజీలో ఇంకొక గొప్పతనం నేను గమనించింది ఏంటి అంటే, ఒక రాయి అందమైన విగ్రహంగా మారి పూజలు అందుకుంది అంటే అది ఒక రాయి గొప్పతనమే కాదు, ఆ రాయిని చెక్కినటువంటి శిల్పి యొక్క నైపుణ్యం కూడా. సో ఇక్కడ వచ్చినటువంటి ఉత్తీర్ణకి మీ యొక్క సాధన ఎంత హెల్ప్ చేసిందో, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళందరి హెల్ప్ కూడా తప్పకుండా ఉంటుంది అని ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మీ కొలీగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ వల్ల కూడా అర్థమైంది ఏంటంటే, ఈ టీచర్స్ అందరు కూడా చాలా కృషి చేస్తున్నారు. సో మీరు సాధించిన ఉత్తీర్ణత వెనకాల మీ కృషి, మీ పేరెంట్స్ కృషి ఎంత ఉందో ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కృషి కూడా అంతే ఉంది అని అర్థమవుతుంది. అందుకే ఒక గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్ అని ఈవెన్ దేవతలు కూడా ఫీల్ అవుతూ ఉంటారనమాట. నువ్వు ఏ పెద్ద వాళ్ళని తీసుకున్నా కూడా మహనీయుని ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటూ ఉంటాడనమాట. సో రాముడికి చూసుకున్న ఒక గురువు, కృష్ణుడు తీసుకున్న ఒక గురువు, ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేవాడు ఉంటాడనమాట. అందుకే వేమన గారు ఏమన్నారు, కానీ గురువు లేకపోతే గురుతెట్లు జరుగునో అజునికైనా వాని అబ్బకైనా, తాళపు చెల్లి లేక తలుపులెట్లు ఊడునో విశ్వదాభిరామ వినడవేమ అని ఆనడవేమన చెప్పారు. సో టీచర్స్ కొంచెం డిసిప్లిన్ నేర్పించడానికి అని చెప్పి వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటానో తప్పలేదు. సో మీరు ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు, సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు, టీచర్స్ ఎవరైనా స్ట్రిక్ట్గా ఉంటే దాన్ని మీ భవిష్యత్తు కోసం మంచిగా చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఇప్పుడు డైమండ్ ఒకటి బాగా షైన్ కావాలంటే ఏం చేస్తాం, రఫ్ పేపర్కి రుద్దుతాం. సో డైమండ్స్ కెన్ బి పాలిష్డ్ ఓన్లీ విత్ ఫిక్షన్. సో దే ఆర్ లైక్ ఇంజెక్షన్. మనకి జ్వరం వచ్చింది, ఎలా తగ్గుతుంది, ఇంజెక్షన్ తీసుకుంటాం. సో ఇంజెక్షన్ పెయిన్ ఇస్తుంది మొమెంటరీగా, కానీ ఏం చేస్తుంది, ఫైనల్గా క్యూర్ చేస్తుంది. ఓకే, సో అందుకని ఎప్పుడు కూడా టీచర్ చెప్పేది ఏం చెప్తున్నారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య అనేది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. యుక్తాహారం, యుక్త అంటే ఏంటి తెలుసు కదా, యుక్తం అంటే గుడ్, వాట్ ఈజ్ గుడ్, ఆహారం, గుడ్ ఫుడ్ అంటే వాట్ ఈజ్ రైట్. గుడ్ ఫుడ్ అంటే మంచి పిజ్జా ఉంది, బర్గర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. Do you think that is good food? That is good for our health. That is good food. Viharam. Viharam అంటే ఏంటి, behavior. Okay, how you behave in different situations. That is viharam. Yuktahara viharasya yukta chestaha. Chesta means action. మనం చేసే ప్రతి యాక్షన్ కూడా ఎలా ఉండాలి, యుక్తంగా ఉండాలి. యుక్త చేష్టః కర్మసు యుక్త స్వప్నావబోధస్య. ఉట్టిగా యాక్షన్స్ మాత్రమే కాదు, మనం కనే కళలు కూడా యుక్తంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే రైట్ డైరెక్షన్లో రైట్గా ఉంటామో, అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి గారు ఏమన్నారు గుర్తుందా, ఆయన ఎప్పుడు ఈ చిన్న పిల్లలతో మాట్లాడడం, కాలేజీ పిల్లలతో మాట్లాడడం ఆయనకు కూడా ఇష్టం. ఆయన జీవితం లాస్ట్ వరకు కూడా, లాస్ట్ రోజు కూడా క్లాస్ చెప్తూనే చనిపోయారు, అందరికీ తెలిసిన విషయమే అది. ఆయన ఏం చెప్పారు అందరినీ యువతని ఉద్దేశించి,
కళలు కనమన్నాడు. డ్రీమ్ బిగ్ అన్నాడు. కళలంటే కళ్ళు మూసుకొని దీపితో పడుకొని వస్తుంది, ఐశ్వర్యరాయ్ వస్తుంది, తెల్లారితే పిజ్జా వచ్చింది, బర్గర్ వచ్చింది, షూ కొనుక్కున్నాము, డ్రెస్ కొనుక్కున్నాము. అవి కాదు. కళలంటే నువ్వు నీ కోసం నువ్వేం చేసుకోగలవు, నిన్ను నువ్వు ఎట్లా బెస్ట్ వేలో ప్రజెంట్ చేసుకోగలవు, నీ పేరెంట్స్కి నువ్వు ఎలా గొప్పగా ప్రజెంట్ చేసుకోగలవు, ఈ దేశానికి గొప్పగా నువ్వేం చేయగలవు, నీ పక్కన సొసైటీకి నువ్వేమి నీకు తోచినంత ఎంతవరకు గొప్పగా సాయం చేయగలవు. అవి డ్రీమ్స్ అంటే. సో డ్రీమ్ బిగ్, యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. ఏఆర్ రెహమాన్ తెలుసా అందరికీ? ఏఆర్ రెహమాన్ తెలియదా? చిన్ని చిన్ని ఆన్సర్ పాడండి, ఒక లైన్ పాడండి. ఆయన ఒకసారి అడిగాడు, మీకు నచ్చిన వాటిలో మీరు చేసిన ఆల్బమ్స్లో బెస్ట్ మ్యూజిక్ ఏంటి అని. మీకు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పుంటాడు తెలుసా? కొన్ని ఎక్స్పెక్ట్ చేయండి, ఆయన ఏం చెప్పుంటాడు? మై నెక్స్ట్. ఏది బెస్ట్ మీరు చేసిన ఆల్బమ్స్ నాకంటే మై నెక్స్ట్ అన్నాడు, చెయ్యబోయేది. సో మనం ఈరోజు ఫస్ట్ వచ్చామో, 900 వచ్చినాయో, 400 వచ్చినాయో, పలానాలో షైన్ అయ్యామో, దిస్ ఈజ్ నాట్ ద లిమిట్. దిస్ వుడ్ నాట్ బి ద బెస్ట్. ద బెస్ట్ ఈజ్ స్టిల్ అవైటింగ్. సో ఆ బెస్ట్ కోసం మీ డ్రీమ్స్ కనాలి, ఆ బెస్ట్ కోసం మీ ఆశలు ఉండాలి, ఆ బెస్ట్ కోసం మీ యాక్షన్స్ ఉండాలి, ఆ బెస్ట్ కోసం మీ ఎఫర్ట్స్ ఉండాలి. ఊరికే నేను బెస్ట్ రావాలి, బెస్ట్ రావాలి, బెస్ట్ రావాలి, బెస్ట్ రావాలి 100 సార్లు అనుకుంటున్నాను. సో సంకల్పం ఉండాలి, దానికోసం మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి. మేము ఇంకా జస్ట్ టీన్సే, 16, 17, 18. ఇప్పుడు మాకు అవసరమా ఈ వేదాంతం? ఇంకా చాలా మస్తు లైఫ్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అంతా ఒకటే టైం గంట నుంచి చెప్తున్నారు, మేము సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు అని చూస్తున్నాము, డాన్స్ ఎప్పుడు అని చూస్తున్నాము, వీళ్ళు ఇవన్నీ మాట్లాడడం అవసరమా అని అనిపిస్తుంది కదా మీకు? హానెస్టీగా ఉంది. కొంచెం అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే రావాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, బహుశా ఈ పాట మీరు అందరూ వినే ఉంటారు, ఒక హిందీ సాంగ్. బచపన్ కేర్ మే కోయా, జవానీ నీంద్ మే సోయా, బుఢాపే దేఖ్ కే రోయా. సో మనం అనుకుంటే చూస్తుంటేనే టైం అయిపోతూ ఉంటుంది. సో చైల్డ్హుడ్ ఎప్పుడైపోయిందో తెలియదు, చూస్తుంటేనే చేస్తాము. ఇంటర్ అయిపోగానే ఏ డిగ్రీకో వెళ్ళిపోతాం, చూస్తుంటేనే పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు వచ్చేస్తారు, పిల్లల కోసం సంపాదించాలి, వాళ్ళని చదివించాలి, చూస్తుంటేనే ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తాం. సో వాట్ ఐ థింక్ ఈజ్ దట్ దిస్ ఈజ్ పర్టికులర్లీ వెరీ ఐడియల్ ఏజ్ టు సెట్ ఎ గోల్ అండ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ దట్. సో ఒకటే లాస్ట్గా నేను ఫైనల్గా అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, మీకు మంచి వాతావరణం ఉంది, కళాశాలలో మంచి అధ్యాపకులు ఉన్నారు. సో వాళ్ళని ఉపయోగించుకొని, వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు మలుచుకోండి. ఇందాకన్నట్టు రాయి విగ్రహంగా మారిందంటే శిల్పి నైపుణ్యం ఒప్పుకుంటారు, కానీ ఆ శిల్పి కూడా ఉలి దెబ్బలను భరించాలిగా. భరించినదే గుళ్ళో దైవం అవుతుంది, భరించలేనిది గుడి బయట బండరాయి అవుతుంది, అందరు కాళ్ళు తొక్కుకుంటూ వెళ్తారు. సో కాబట్టి ఆ భరించే సామర్థ్యం మీకు ఉండాలి, ఆ చెక్కే నైపుణ్యం మాకు ఉండాలి. సో రెండు కలిసినప్పుడే మంచి విగ్రహాలు చేసి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక జీవం తయారవుతుంది.